ఒక సినిమాకి హీరో ఇస్ ద మేజర్ అసెట్ అండి. అవును. హీరోని బట్టి టికెట్లు తెగుతాయి. అవును. హీరోని బట్టే మిగతా అంశాలన్నీ కూడా నిర్ణయించబడతాయండి. సో హీరోని దృష్టిలో పెట్టుకుని తను తగ్గట్టుగా తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని పాటలు చేయడం అన్నది తప్పేం కాదండి. ఎందుకంటే అల్టిమేట్గా సేల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఎవరి వల్ల ఆ సినిమా రన్ అవుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద డైరెక్టర్, సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద హీరో, సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద ప్రొడక్షన్ కంపెనీ. నందిని రెడ్డి గారికి మీకు ఐ థింక్ ఆవిడ చాలా సినిమాలకి 90% మూవీస్కి మీరే మ్యూజిక్. లేదండి 90 కాదు, ఎన్ని చేశాను తనతో. అలా మొదలైంది దగ్గర నుంచి మీరు చూసుకుంటే రెండే చేశానండి. నిజమా? అలా మొదలైంది కళ్యాణ వైభోగమే. అవును అంతే. ఏమో ప్రధానికి మీరే ఫీలింగ్ ఉంది నిజంగా. లేదు, ఒకటి తమన్ చేసాడు, రెండేమో మిక్కీ జేమేర్ చేసాడండి. అంతే. తను ఒక 4-5 చేసింది తను. కళ్యాణ వైభోగమే సినిమాలో ఎంత అందంగా ఉంటుందండి పాటలు, చాలా బాగుంటాయి అసలు. అంటే సంతా మేఘమే నాకు చాలా ఇష్టం. అద్భుతం అద్భుతం ఆ పాట నిజం. చిన్మయి పాడింది. అవును, చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్. నిజం. నందిని చాలా మంచి టేస్ట్ అండి, వెరీ రిఫైన్డ్. మీ గొంతులో మీరు వినాలనుకునే పాట అంటే ఏం చెప్తారు? నాకు రొమాంటిక్ సాంగ్స్ అంటే ఇష్టం అండి బాగా. అవునా? ఏం సందేహం లేదు లాంటివి. ఇంట్లో మీరు ఎక్కువ పాడుకునే వినేది పాట అంటే? నేను ఎక్కువ పాడుకునేవి ఇళయరాజా గారి పాటలు పాడుకుంటానండి. అవునా? ఇళయరాజా అంటే నాకు చాలా ఇష్టం. మొన్న కాన్సర్ట్కి వచ్చారండి? వచ్చాను. కనిపించలేదండి. వచ్చాను. మీరు మహాసముద్రం కదండి, ఎక్కడో బాబాయ్ చాలా మంది భలే అనిపించింది. ఎక్కడో చివరిదాకా ఉన్నామండి. నేను కొంతవరకు ఉన్నాను, బట్ స్టార్టింగ్ అంతా తమిళ సాంగ్స్, భక్తి పాటలు ఎక్కువ పాడి తర్వాత మూవీస్ దాంట్లోకి వచ్చారు. అవును అవును. ఓ రైట్ రైట్ రైట్. కానీ మీ ఎంట్రీ తీసుకున్నాక ఒక్క పాట కూడా, ఒక్క లైన్ కూడా మీ చేత పాడించకపోతే వ్యూవర్స్ అని అప్సెట్ అవుతారేమో. రేపు రిలీజ్ అయిపోయి పాటిందా పాడినగా అంతే, అది ఒక్కటే పాడతారా? అంటే మీ వాయిస్ వినాలని మాకు కూడా ఉంటుంది కదా, అందుకని ఏమన్నా అందుకే దాని నుంచి అడుగుతున్నా, మీ వాయిస్లో మీకు నచ్చిన పాట ఏదైనా పాడతారా అని. ఎంఎస్వి గారిది ఓ పాట పాడతానండి, గుప్పిడి మనసు అనుకుంటా సినిమా. దాంట్లో ఓ పాట నాకు చాలా ఇష్టం. నువ్వేనా సంపంగి పువ్వున, నువ్వేనా జాబిలి నవ్వున, నువ్వేనా గోదారి పొంగున, నువ్వేనా 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 సంపంగి పువ్వున, నువ్వేనా జాబిలి నవ్వున, నువ్వేనా గోదారి పొంగున, నువ్వేనా నువ్వేనా నువ్వేనా. ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం సార్, నా ఫేవరెట్ సాంగ్స్లో అది కూడా ఒకటి. ఎంత బాగుంటుందో అసలు, అద్భుతమైన గమకాలు కనిపిస్తాయి, పాట అంతా గమకాలే ఉంటుంది. అది చాలా చాలా ఇష్టమైన పాట అండి నాకు. ఇది సూపర్ అసలు. కానీ రీసెంట్గా మీరు చూసి మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. లాపటా లేడీస్ హిందీ, అసలు ఎంత బాగుందండి అది. ఎక్స్ట్రాడినరీ సినిమా అసలు. నాకైతే ఇన్నోసెన్స్ని ఎంత బాగా తీసారో అసలు, అసలు ఎక్స్ట్రాడినరీ. ఇంకా దానికి అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన సినిమా. ట్రూ ట్రూ ట్రూ. మంజుమల్ బాయ్స్ నాకు చాలా ఇష్టం అండి. మొన్న మలయాళం, అవును అవును అవును, అది మొన్న మహారాజా చూశాను, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా చూడలేదు. అది ఎక్స్ట్రాడినరీ సినిమా, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, అన్బిలీవబుల్ మూవీ. అది విజయ్ సేతుపతి. అవునవునవును అవును. సో మూవీ నేను చూడలేదు, బట్ ప్రమోషన్స్ అప్పుడప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాను కానీ మూవీ చూడలేదు. ఇందాక మీరు చెప్పినట్టు లాపతా లేడీస్ది ఎంత చిన్న పిల్లలు యాక్ట్ చేశారో, ఆ ఇన్నోసెన్సీ, ఆ వెయిటింగ్ అసలు అద్భుతం అండి. ఎవ్రీథింగ్ అండి దాంట్లో, క్యారెక్టర్స్, ఆర్టిస్టులు, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, అవును పాటలు, అవును అమ్మో అన్నీ కూడా అసలు అదొక పెద్ద ఎమోషనల్ గా నడిచింది స్టోరీ అంతా కూడా. చాలా కష్టం అలా తీయడం. అసలు అది ఎవరు యాక్ట్ చేసినట్టు లేదు అసలు. మీరు పంచాయత్ సిరీస్ చూసారా? పంచాయత్ మొత్తం చూడలేకపోయాను. చాలా బాగుంటుందండి అది. ఈక్వల్ మన లాపతా లేడీస్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కోవకు చెందింది అది. ఓకే ఓకే. 3 seasons వచ్చేసినాయి అప్పుడే. ఓకే. వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ. అసలు మ్యూజిక్ చాలా బాగుంటుందండి. ఓ అసలు చాలా బాగుంటుంది. ఎందులో ఉంది సార్ అది పంచాయత్? దేంట్లో అది అమెజాన్లో ఉందో దేంట్లో ఉందో గుర్తురాట్లేదు. భక్తి గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. యాక్చువల్లీ దాని గురించి పక్కన పెడితే, నిజానికి ఆత్మ, గత జన్మలు, వచ్చే జన్మ, వీటన్నింటినీ నమ్ముతారా మీరు? జాతకాలు అని అది వేరే సెటప్ అండి. మన పుట్టి పెరిగిన ఆచారాలను బట్టి, సంస్కృతిని బట్టి ఉంటుందండి నమ్మటం నమ్మకపోవడం అన్నది. నేను వాటిలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ డోంట్ మైండ్ బిలీవింగ్ ఇన్ ఇట్. తప్పే ఉంది, దాని గురించి ఒక డిబేట్ పెట్టాల్సిన పని లేదంటాను నేను. అంటే ఎవరన్నా నువ్వు ఎలా నమ్ముతావు, అసలు నువ్వు చూసి వచ్చేవా,
నీకెలా తెలుసు ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నమ్మడంలో తప్పులేదు, నువ్వు నమ్మలేదా తప్పులేదు, దాని గురించి పెద్ద వాదన ఏం లేదండి దాంట్లో. అంటే దేవుళ్ళగే దేవుడు చాలా మంది నమ్మరండి, కరెక్ట్. దాని గురించి అసలు వాదించడమే వేస్ట్ అంటాను నేను. నువ్వెవరు అసలు? తన నమ్మకం తంది, తన ఫెయిత్ తంది, ఈజ్ లివింగ్ అ నైస్ లైఫ్. అల్టిమేట్గా నువ్వు ఎవరికి హాని చేయకుండా, నీ వల్ల ఎవరికి ప్రమాదం జరగకుండా, ఎవరికి అభ్యంతరం లేని ఒక అందమైన జీవితం మీరు బతుకుతున్నప్పుడు మీరు దేవుణ్ణి నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? మరు జన్మలో లేకపోతే గత జన్మలో ఉంటే ఆయన నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? హూ కేర్స్? వై డూ వాంట్? రియల్ కళ్యాణి గారు వచ్చారు ఇప్పుడు. రెబల్ స్టార్ కృష్ణరాజు గారి లాగా కదా. నాది రేషనల్గా మాట్లాడినప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను నేను. రెండు వర్క్ చేస్తూ ఉంటాను నా బ్రెయిన్లో. ఓ పక్కన ఫెయిత్, నమ్మకం, నేను పుట్టి పెరిగిన ఫెయిత్, దేవుడు, ఇదంతా ఉంటా ఉంటుంది. ఓ పక్కనేమో లేకపోతే ఏంటి, అసలు ఉంటే ఏంటి, అసలు దాని గురించి నీ తప్పని ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెళ్ళైతే నీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, విత్ రెస్పాన్సిబుల్గా ఉండటం అన్నది నీ కర్తవ్యం. లేదు పెళ్ళి అవ్వలేదు, నీ తల్లిదండ్రులను చూసుకోవడం నీ బాధ్యత. అవన్నీ నువ్వు బాగా చదువుకోవడం బాధ్యత, సక్రమైన మార్గంలో సంపాదించడం నీ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ వదిలేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధం లేని దేవుడు ఉన్నాడా లేడా, గత జన్మలు, ఇవన్నీ టాపిక్లో నీ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అని అనిపిస్తుంది నాకైతే. వై డూ వాంట్ టు థింక్ అబౌట్ దోస్ థింగ్స్ విచ్ యూ కాంట్ ప్రూవ్ ఆర్ నోబడి ఎల్స్ కెన్ ప్రూవ్. ఇంతకీ బాలు మునగ గారి దగ్గరికి దేనికి వెళ్ళాల్సి వచ్చింది? నాకు జాతకాలు అంటే ఇష్టం అండి, ఆస్ట్రాలజీ విపరీతంగా ఇష్టం. నాకు చూడడం నాకు వచ్చు, నేను నేర్చుకున్నానండి. చూసి చెప్తారు? నాట్ చెయ్య హారోస్కోప్. నాకు వ్యక్తిగతంగా నాకు కొంత నాలెడ్జ్ ఉంది, బాలుమున్నం గారిలా కాదండి. ఈజ్ ఎ జీనియస్. ఆయన ప్రెడిక్షన్స్, ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అదంతా కూడా థియరిటికల్గా నాకు చాలా ఇష్టం. ఆయనతోటి సరదాగా మధ్య మధ్యలో వెళ్ళి కలుస్తూ ఉంటాను నేను. ఆయనకి నాతో పాటు అలా కూర్చొని మాట్లాడడం ఇష్టం. అవును, మధ్యన కలిసి చాలా రోజులు అయిందండి ఆయన. నేనేమనుకున్నా అంటే మీ గురించి ఏమైనా వెళ్ళారేమో, అంటే ఈ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వెళ్ళారని. కాదు, నా గురించే. మీ గురించి ఎందుకు వెళ్తా ఉంటే పని లేకుండా. ఆల్ అబౌట్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి. నాలెడ్జ్ ఎలాగా త్రూ అవర్ హారోస్కోప్. అంతే. అచ్చా, ఎందుకు మీకేం చెప్పారని అడగచ్చా? కొన్ని చెప్పారండి, కొన్ని బాగుంటాయి అన్నారు, కొన్ని బాగా అన్నారు. బాగుంటాయి అన్నది ఉన్నాయి కదా, అది చాలు. బాగా నువ్వు ఎన్నుంటే ఏంటి? కానీ ఫ్యూచర్ తెలుసుకోవడం వల్ల, లేదంటే జరగబోయి తెలుసుకోవడం వల్ల మనిషి మనశ్శాంతి ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. నాకు ఎప్పుడు ఆస్ట్రాలజీ నాకైతే ఉపయోగపడింది. ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్ వే. నీ పలానా రోజు, ఇప్పుడు నీకు 5 ఏళ్ళ వరకు నీకు మంచి పీరియడ్ రాదు అని ఎవరైనా చెప్పారు అనుకోండి, ఐ డోంట్ గెట్ డిప్రెస్డ్. అతను ఎలా ఆలోచిస్తే తెలిసింది, అది చాలా తిక్క బ్రెయిన్. అది వెళ్ళడం ఏమో చాలా సిన్సియర్గా వెళ్తానండి. అతను ఏమంటాడో చెప్దాం, విందాం. నాకు నచ్చినట్టుగా చెప్పాడా, ఓకే. లేదు, నేను నెక్స్ట్ మంత్ ఏదో నాకు చిరంజీవి గారు నుంచి ఆఫర్ వచ్చి నాకు ఫోన్ వస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అనుకోండి. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు, లేకపోతే ఒక బిగ్ ఆఫర్ ఏదో. లేదంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా, చిరంజీవి గారి దగ్గర నుంచి రాదు, కనీసం ఒక నార్మల్ అవకాశం కూడా మీకు రాదు, 5 ఏళ్ళ దాకా రాదని అనుకోండి. 5 ఏళ్ళ దాకా రాదా అని అనుకుని అక్కడ వరకు అలా వినేసి బయటకు వచ్చేసి మళ్ళీ నా ఆలోచన అదే, నెక్స్ట్ మంత్ గ్యారంటీగా వస్తుందని నమ్ముతూ ఉంటానండి. మళ్ళీ ఓ పక్కన దానికి వాల్యూ ఇస్తూనే ఐ డోంట్ గెట్ డిప్రెస్డ్. 5 ఏళ్ళు నాకు అది వచ్చినా రాపోయినా నేను చచ్చినట్టు వెయిట్ చేయాలి. కరెక్ట్. నేను ఎలాగా వెయిట్ చేస్తా, 1 సంవత్సరం అయిపోద్ది, 2 ఏళ్ళు అయిపోతాయి, ఈలోగా వచ్చింది. లేదా ఎలాగ 5 ఏళ్ళ తర్వాత ఎలాగ వస్తుందిగా. నష్టం ఏంటి? ఎప్పుడు వస్తేనే. చాలా మంది ఏంటంటే డిప్రెస్ అయిపోతారండి. 5 ఏళ్ళు అయ్యగానికి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఈ 5 ఏళ్ళు నేను ఏం చేయలే అసలు. సో మీరు అటువంటివి ఎలా తీసుకున్నారని దాన్ని బట్టి ఉంటుంది. అంటే అక్కడ వినేసి బయటకు వచ్చా ఎందుకు రాదో చూస్తానన్నట్టుగా అనుకుంటారేమో అనుకుంటాను మీ విషయం. కరెక్ట్ అండి, ఎందుకు నాకు హోప్స్ ఎక్కువ. రైట్. నాది చాలా బలీయంగా అనుకుంటానండి అది రావాలని. ఇతనెవరు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఏళ్ళు ఇతనేమో దేవుడా అనుకుంటా. రైట్. ఏది అప్పుడు దాకా దేవుడని నమ్ముతూ నాకు నచ్చింది ఎప్పుడైతే చెప్పలేదో విరుద్ధంగా ఆలోచించడం మొదలు పెడతానండి. లేదు, డెఫినెట్గా 1 monthలో వస్తుందని నమ్ముతాను నేను. అది రావచ్చు. అవును, బట్ నమ్ముతాను. నీ నమ్మకం కన్నా ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు, నీ సంకల్పం కన్నా ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదండి. వాట్ యు విష్, హౌ యు విష్, విత్ వాట్ ఇంటెన్సిటీ యు ఆర్ విషింగ్ అన్నది మ్యాటర్స్ ఎప్పుడు కూడా.